రూపాయలు ఎట్టి భోజనం పెట్టించు అన్ని పెట్టు కానీ అరే ఎందుకు తాగుదాం రారంటే వెళ్ళొద్దు. ఇదే నా పద్ధతి. అదే అంతే. ఒకవేళ మీరు తాగుతాను అనుకున్నారు అంత తాగాల అన్న దిష్టి కలిగింది అనుకో, ఓ లీటర్ తెచ్చుకుంటావు, పావు లీటర్ తెచ్చుకుంటావు, 1000 రూపాయలు కదా 2000 ఏం తినలేదు. ఇంటికాడ మీ అన్నదమ్ములు అందరూ ఎదురుకుంటే మీ కుటుంబం వాళ్ళందరికీ అలవాటు ఉంటే అక్కడే తాగాలి, బయట మనుషులతో తాగకూడదు ఎప్పుడు. ఇది నా నిర్ణయం. అంటే మీరు చాలా క్లియర్గా చాలా క్లారిటీగా ఉన్నారు బాబాయ్ గారు. ఎందుకంటే నేను మిమ్మల్ని పెద్దోళ్ళని, నన్ను అయితే డ్రింక్ లో కలిపిపోరు, రే తాగరా డ్రింక్ అని, నేను తాగను రాని వాళ్ళు వాళ్ళు కలుపుతారని సంగతి నాకు తెలుసు. నేను తాగను. చిన్న విషయం చెప్తున్నాను. ఓ డ్రింక్ తెచ్చాను కొనుక్కొచ్చినంటే ఓపెన్ చేస్తాం, నేనే కొనుక్కొస్తాను అవసరం వచ్చాను. అవునవును, తాగమంటాను. వాళ్ళ ఆనందాన్ని మనం కాదనం. కాకపోతే ఏంటంటే బయట వెళ్ళి ఇబ్బంది పడి ప్రమాదాలు గురి అదొకటి బండి ఆడి తోలుతున్నాడు, నీడు ఈడు తోలుతున్నాడు అని ఆడి స్పీడ్ కూడా వెళ్ళకు. అవును. ఇవి లీజు చేస్తున్నావు బాబా? సొంతం అండి. సొంతమైన 6 అన్నదమ్ములు ఒక్కొక్క 6 అన్నదమ్ములది నువ్వు చేస్తున్నావు? ఉమ్మడే. అంటే అందరు కలిపి చేసుకుంటున్నారా? వాళ్ళు వేరేగా ఉన్నారనుకో, ఉమ్మడే. ఇంకా ఎక్కడ పంచుకోలేదు. చేసి కౌలు ఇస్తావు ఏమన్నా? కౌలు లేదు, గొంగారులో మనం శనగ ఉన్నదా వచ్చా పట్టుకెళ్తారు, అది లేదు. ఓకే, అంతేలే, మన అన్న తమ్ములు పెట్టలే కాబట్టి. అంతే, అంతే. ఏముందండి ఇప్పుడు పట్టుకెళ్తున్నా బాబా? ఎన్ని ఆవులు ఉన్నాయండి? మాయా 4. అక్కడి నుంచి అన్నయ్యలు పంపారు. అన్నయ్యలు ఎక్కడ ఉంటారు? వాళ్ళు కాకినాడలో ఉంటారు. ఈ వీడియో కాకినాడ కూడా వెళ్తుంది అనుకుంటున్నా. మొత్తం మీ చుట్టాలందరినీ ఈ వీడియో చూపెడతారు అనమాట. ఎందుకంటే